BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. అమ్మా నాన్నలే ప్రపంచంగా జీవించే వయసు వారిదే. అమ్మ జోలపాటల మధ్య ఆమె ఒడిలో సేత తీరారు. తల్లి పాపల ఆప్యాయతలను చూసి విధి వెక్కిరించింది. అమ్మను అనారోగ్య రూపంలో బలి తీసుకుంది. దీంతో తల్లి ఆలనాపాలనకు దూరమయ్యారు. ఇక తండ్రినే అమ్మా నాన్న అనుకుని బతుకుతూ ఉండగా విధి మరోసారి పంజా వేస్తుంది. తండ్రి కూడా అనారోగ్యంతో కన్నుమూశాడు. చావంటే ఏంటో తెలియని వయసులో తల్లిదండ్రులకు ఏమైందో తెలియకుండా వేలచూపులు చూస్తున్నారు. మీ అమ్మా నాన్న ఎక్కడున్నారని అడిగితే ఫ్లెక్సీలో ఉన్న వారి తల్లిదండ్రుల ఫోటోలు చూపిస్తున్న ఆ చిన్నారుల పరిస్థితి చూస్తే మనస్సు నిజంగా తరుక్కుపోతోంది. ఈ హృదయ విదారకర ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. కొడెమ్యాల మండలం తిప్పయ్యపల్లికి చెందిన కొత్తపల్లి కిషన్ పూజలకు 10 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 6 సంవత్సరాల మణిదీప్, 2 సంవత్సరాల దివ్యశ్రీ అనే చిన్నారులున్నారు. కిషన్ పెయింటింగ్ వర్క్ చేసేవాడు. నెలంతా కష్టపడ్డా 10,000 కూడా వచ్చేవి కావు. అయినా ఉన్నంతలోనే భార్య పిల్లలతో జీవితాన్ని సాఫీగా సాగించాడు. అయితే పూజకు కొంతకాలం కింద టీబీ సోకడంతో అక్కడ ఇక్కడ 2 లక్షల అప్పులు చేసి మందులు వాడారు. అయినా వ్యాధి నయం కాకపోవడంతో 5 నెలల కింద కన్నుమూసింది. పిల్లల ఆలనాపాలన తండ్రి కిషన్ చూస్తూ ఉండగా ఒక్కసారిగా కిషన్ కూడా అనారోగ్యానికి గురయ్యాడు. ఈ నెల 2వ తేదీన ఫిట్స్ తో కిషన్ కూడా మృత్యువాత పడ్డాడు. దీంతో పిల్లలిద్దరూ అనాథలయ్యారు. వృద్ధులైన నానమ్మ, తాత ఉన్నా వారినే మరొక చూసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న సుమన్ టీవీ చిన్నారుల దీన పరిస్థితిపై వరుస కథనాలే ప్రచురించింది. ఈ కథనాలకు మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు స్పందించారు. చిన్నారుల పరిస్థితిని అర్థం చేసుకుని చలించిపోయారు. వీరి చారిటబుల్ ద్వారా కొంత డబ్బును సేకరించారు. సుమన్ టీవీ ఆధ్వర్యంలో చిన్నారులిద్దరికీ మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు 35,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మరికొంతమంది ఆ చిన్నారుల పరిస్థితిని చూసి ఆదుకోవాలని విజ్ఞప్తి. ఇంకా ఎవరైనా దాతలు లేదా ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.